పరిష్కృతి. ఈ కథను రచించిన వారు శ్రీ డాక్టర్ ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ గారు. అసుర సంధ్యవేళ. ఆకాశం మేఘావృతమై ఉంది. గుడిసెలో నుండి నడవలేక కష్టపడుతూ నెమ్మదిగా బయటికి వచ్చి తూలి పడబోయాడు రామారావు. అంత ధీమాతో వెళ్ళొద్దన్నానా? ఎంతైనా నీ మొండితనం నీదే. వయసు మీరుతోంది. మనసు ఎంత కుర్రెతనంగా ఆలోచించినా శరీరం ముడతలు పడుతూనే ఉంటుంది. గుర్తుంచుకో. అయినా పైన మబ్బులు కమ్ముతూ ఉంటే ఆరుబయట కూర్చోవలసిన అవసరం ఉందా అంటూ నులక మంచం తెచ్చి బయట ఖాళీ స్థలంలో వేసింది లక్ష్మి. ఈ మబ్బులకే భయపడితే ఎలా లక్ష్మి? మన జీవితంలోని మబ్బుల కంటే ఎక్కువ ఏమిటి? కాస్త వర్షం కురిస్తే ఈ మబ్బులు పోతాయి. కానీ ఎప్పటికైనా మన జీవితాల్లో మబ్బులు పోయి నీలాకాశం కనిపిస్తుందంటావా? మబ్బులు పోవడం అని వ్యంగ్యంగా నవ్వి ఆశకు అంతుండాలి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. కాస్త ప్రయాసతో నులక మంచం మీద కూర్చున్నాడు రామారావు. రామారావు, లక్ష్మి చదువుకున్నది 10వ తరగతే. కానీ ఆ తర్వాత వారిని వీరిని అడిగి ఎన్నో పుస్తకాలు చదివారు. జన్మకు తల్లిదండ్రులు పునాది వేస్తే అనుభవాలు వాళ్ల జీవితానికి పునాది వేశాయి. ఎవరు ఏం చెప్పినా వినేవారు, నేర్చుకునేవారు. అసుర సంధ్యని చీకటి కమ్ముకుంటోంది. మేఘాలు పలచపడి ఆకాశంలో నదీ ప్రవాహంలా మరో మజిలీ వైపు సాగిపోతున్నాయి. అక్కడక్కడ నీలాకాశం తొంగి చూస్తోంది. ఏం రామయ్య, ఎలా ఉన్నావు? ఈ మధ్య నీకు ఒంట్లో బాగోలేదని తెలిసింది. కులాసాగా ఉన్నావా అన్నాడు వేణుగోపాలరావు. రామారావు గుడిసె పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు వేణుగోపాలరావు. పర్లేదు బాబయ్య, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కదా. పిల్లలు వచ్చారా చూడడానికి అడిగాడు. రేపో మాపో వస్తారనే అనుకుంటున్నాను అన్నాడు రామారావు, పిల్లల్ని ఆయన ముందు కించపరచలేక. వేణుగోపాలరావు నిష్క్రమించగానే వారిద్దరి సంభాషణ విన్న లక్ష్మి గుడిసెలోంచి బయటికి వచ్చి, ఆయనతో ఏం చెబుతున్నావు? పిల్లలు వస్తారనా? పిల్లలు వస్తారని, వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారని ఇంకా అనుకుంటున్నావా? అడ్డాల నాడు బిడ్డలు గాని గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలా అంది అసహనంగా. అది కాదే లక్ష్మి, ఎంత కష్టపడ్డాం. మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి చేయగలిగిందంతా చేశాం. ఈ రోజున వాళ్ళు అలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగారంటే అది మన కష్టఫలితం కాదంటావా అన్నాడు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి తిండి పెట్టడం, చదివించడం మన బాధ్యత. అంతేకాని మనం చేశాం కాబట్టి వాళ్ళు మనకు కృతజ్ఞులై ఉండాలంటే అది వ్యాపారం. సంవత్సరాల తరబడి గుడిసె చూరులో చూస్తూనే ఉన్నాం కదా. గుడ్లు పొదిగి పిల్లలు కాగానే తల్లి ఆహారం తెచ్చి నోట్లో నోరు పెట్టి మరీ తినిపిస్తుంది. వాటికి కాస్త రెక్కలు రాగానే వెనక ముందు ఆలోచించకుండా వాటిని బయటికి తరిమేస్తుంది. కింద వరకు ఎగిరాయా, కింద పడ్డాయా అని ఆలోచించవు అవి. అవి కూడా ఏ తీరానికో ఎగిరిపోతాయి, తల్లిదండ్రుల్ని మరిచిపోతాయి అంది లక్ష్మి. నువ్వు చెప్పేది నిజమే. అవి జంతువులు, వాటికి భవబంధాలుండవు. మనం మానవులం. మనకి వివేకము, విచక్షణ, ప్రేమానుబంధాలు ఉంటాయి. వయస్సు పెరిగిన తర్వాత కాలు కుంటిదైనా, కన్ను గుడ్డిదైనా పిల్లల మీద ఆధారపడతాం. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి బుజ్జగించి పిల్లలు కడుపు నిండేలా చూశావు. నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ చిలిపి అల్లర్లు, ఆటలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ నువ్వు 9 నెలలు భారం మోసిన కన్నతల్లివి. కన్నతల్లి ప్రేమని మించింది మరొకటి ప్రపంచంలో లేదంటారు. ఆ విషయం నీకు తెలీదా అన్నాడు. నేను తల్లినే, కానీ పిల్లల స్వార్థం ముందు కన్నతల్లి ప్రేమ ముసిగేసుకుని నిద్రపోయింది. ఎన్ని రాత్రుళ్ళు పగళ్ళు మనం తిండిని త్యాగం చేశాం. వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని కాదు, కనీసం అవసాన దశలో ఒక దరికి చేరుస్తారని. కానీ ఏం లాభం? వాళ్ళ స్వార్థం ముందు మన ప్రేమ, అభిమానం పిపీలకాల్లాంటివి. అందుకే వాళ్ళని గురించి ఆలోచించడం మానేసి మనం మన జీవిత చరమాంకంలో ఎలా గడపాలో నిర్ణయించుకుంటే మంచిది. నువ్వన్నట్టు నేను తల్లినే, కానీ పిల్లల స్వార్థం ముందు తల్లి ప్రేమ ముసిగేసుకుని నిద్రపోయింది అంటూ విసవిస నడిచి వెళ్ళిపోయింది. సుబ్బారావు రోడ్డు మీద నిలబడి గుడిసెవైపు చూశాడు. 6 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చుట్టుపక్కల ఊహకందని మార్పు కనిపిస్తోంది. సుమారు 100 గజాల స్థలం రేపో మాపో కూలిపోవడానికి ఉధృతమైన గాలులు వీస్తే
ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసె, దడిలా నాటిన కంప చెట్లు, ఆకులు రాలిపోయి మనిషి దూరడానికి వీలుగా ఆ కంపలకున్న కంతలు, చుట్టూ ఉన్న ఆకాశ హర్మ్యాల మధ్య దిష్టి చుక్కలా ఉంది ఆ గుడిసె. నువ్వెప్పుడు వచ్చావు? స్వరం వినగానే వెనక్కి తిరిగి చూశాడు సుబ్బారావు. ఎదురుగా తమ్ముడు నారాయణ. ఉదయం నుంచి వెతుకుతూ ఉంటే ఇప్పటికి మన గుడిసె గుర్తుపట్టగలిగాను అన్నాడు సుబ్బారావు. నేను అంతే. ఊరు చాలా మారిపోయింది కదా, నీకెలా తెలిసింది? అమ్మా నాన్న కనపడ్డం లేదని అన్నాడు నారాయణ. మన చిన్నప్పుడు మనతో కలిసి చదువుకునేవాడు రమణ గుర్తున్నాడా? తలూపాడు నారాయణ. గుర్తున్నాడన్నట్టు. ఆ రమణే అడప తడప వచ్చి అమ్మా నాన్నలను చూసి వెడుతూ ఉండేవాడట. మొన్న ఆ మధ్య వస్తే ఇద్దరూ కనపడలేదని ఇరుగు పొరుగు ఇళ్లల్లో విచారిస్తే అకస్మాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పారట. రమణ వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. పని ఒత్తిడిలో ఉండి వెంటనే రాలేకపోయాను అన్నాడు సుబ్బారావు. నాకు కూడా తనే చెప్పాడు. పైగా ఈ మధ్య నాన్నకు మతిస్థిమితం కూడా ఉండడం లేదన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు అడిగాడు నారాయణ. ఏముంది, ఏ తీర్థయాత్రలకో వెళ్ళి ఉండొచ్చు కదా. అయినా మతిస్థిమితం లేనివాళ్లు ఎక్కడికి వెడతారని ఊహిస్తాం, ఎక్కడని వెతుకుతాం. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక్కడ గజం సుమారు ఎంత ఉండొచ్చునంటావు అన్నాడు సుబ్బారావు. మనం ఊహించనంతగా మారిపోయింది ఈ ప్రదేశం. నేను ఉదయం ఈ స్థలం కోసం విచారించేటప్పుడు అడిగాను. సుమారు గజం 30-35 ఉండొచ్చునన్నారు. అంటే దాదాపు 40 లక్షల పైనే. ఇద్దరి మనస్సుల్లో ఒకటే భావన, ఎదుటివాడు ఎందుకు వచ్చాడా అని. వారసత్వపు పట్టా కోసం ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పైకి తెలియకుండా. రామారావు వడ్రంగి మేస్త్రి. 10వ క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే వృత్తిలో తండ్రికి సహాయపడుతూ ఆ వడ్రంగి పనిలోనే స్థిరపడిపోయాడు. క్రమంగా తన మంచితనానికి నేర్పరితనం తోడయ్యేసరికి వృత్తిలో నిలతొక్కికోగలిగాడు. ఆ ఊరు వచ్చేసరికి అతనికి 2 కొడుకులు. ఇద్దరిని మున్సిపల్ స్కూల్స్లో జాయిన్ చేసి చదివించాడు. కొడుకులు డిగ్రీ చదివే సమయానికి ఊరికి దూరంగా తక్కువ ఖరీదులో 100 గజాల స్థలం అమ్మకానికి వచ్చింది. మరో సంవత్సరంలో పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశ్యంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి స్థలం కొన్నాడు. భార్య లక్ష్మికి మాత్రం అప్పు చేయటం ఇష్టం లేదు. మన దగ్గర ఉంటే కొనుక్కోవాలి గాని అప్పు చేసి కొనవలసినంత అవసరం ఉందంటావా? అయినా పిల్లలు ఇస్తారనే ధీమా ఏమిటి? రేపటి వేళ పిల్లల మీద ఆధారపడడం, వాళ్ళివ్వకపోతే బాధపడడం ఎందుకు ఇదంతా అని గొడవ చేసింది. తక్కువ ఖరీదులో వస్తోంది. వయసు మీరిన తర్వాత మనం చిన్న పాకలో ఉండి కలో గంజో తాగుతూ మన బతుకులు మనం బతకవచ్చు. రేపు నేను పోయినా నీకు ఓ ఆధారం ఉంటుంది కదా. ఆలోచించు. పుణ్యాత్ముడు దయతలిచి తక్కువ వడ్డీకి అప్పిచ్చాడు అంటూ భార్యను ఒప్పించాడు. చదువు పూర్తయి పిల్లలిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరూ చెరొక ఊళ్ళో స్థిరపడ్డారు. ఉద్యోగాలు రాగానే వాళ్లే నచ్చిన అమ్మాయిల్ని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. రామారావు లక్ష్మి అందుకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. వయస్సు పెరిగే కొద్దీ రామారావు ఎక్కువ పని చెయ్యలేకపోయేవాడు. అతడికి అప్పు తీర్చడం కష్టమైపోయేది. ఏ నాటికైనా పిల్లలు వస్తారని, మనుమలు మనవరాండ్రతో ఇల్లు కళకళ్లాడుతుందని ఎంతో సంబరపడ్డాడు. 2-3 సార్లు వాళ్ళని రమ్మని అడిగేసరికి ఆ తర్వాత నుంచి ఇంటికి రావడమే మానేశారు వాళ్ళు. ఈ పరిస్థితి తల్లిదండ్రులకి ఓ దుగ్ధ. క్రమంగా ఊరు అభివృద్ధి చెందింది. స్థలం చుట్టూ ఆకాశ హర్మ్యాలు వచ్చాయి. కొండల నడుమ కొలనులా ఉండిపోయింది రామారావు స్థలం. పిల్లల్ని అడగడం కంటే తను కూడా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడమే మంచిదన్న ఉద్దేశ్యంతో లక్ష్మి పక్కనే ఉన్న ఇళ్లల్లో పనికి కుదిరింది. రామారావు ఆమెను వద్దని వారించాడు. చూడయ్యా, ఆనాడే చెప్పాను, మనం తీర్చుకోగలిగితేనే అప్పు చెయ్యాలని. నువ్వేమో పిల్లల మీద ఆధారపడ్డావు. అయినా సమయం మించిపోలేదు. నా రెక్కల్లో ఇంకా బలం ఉంది. కష్టపడి త్వరగా అప్పు తీర్చేద్దాం అని దృఢ సంకల్పంతో పనిచేసింది. అప్పు తీరిపోయింది. రామారావు శరీరం వయస్సుకి మించిన స్థాయిలో పటుత్వం కోల్పోవడం మొదలైంది. చిన్నప్పటి నుంచి చేసిన కాయకష్టం, పిల్లల చదువులతో శ్రమ, శారీరక మానసిక ఒత్తిడి రామారావు మీద మరింత ప్రభావం చూపాయి. ఒకరోజు తెల్లవారుజామున ఏడుపు ఎక్కిళ్ళు వినబడ్డాయి. లక్ష్మి లేచి చూసేసరికి రామారావు మంచంలో పడుకుని ఏడుస్తున్నాడు. ఎందుకో అర్థం కాలేదు.
దగ్గరకు వెళ్ళి ఏమైంది రామయ్య అంది తల నిమురుతూ. లక్ష్మి, నాకు ఏదో అయిపోతోంది. ఎంత ప్రయత్నం చేసినా కుడికాలు చెయ్యి కదులుతున్నట్టు లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా ఉన్నాయి. పక్షవాతం వచ్చిందేమో. నాకేదైనా అయితే నువ్వు అంటూ భోరుమన్నాడు. లక్ష్మి స్థాణువులా నిలబడిపోయింది. కాసేపటికి తేరుకుని తాను పనిచేస్తున్న ఇంట్లో మనుష్యుల సహాయంతో రామారావుని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది. ఒకవైపు ఇళ్లల్లో పనులు, మరోవైపు భర్త అనారోగ్యం. అయినా ధైర్యంగా నిలబడి ఆ ఒత్తిడిని, ఆ పరిస్థితులను ఎదుర్కొంది లక్ష్మి. రామారావు ఒత్తిడి మీద పిల్లలకు కబురు చేసింది. పిల్లలు రాలేదు. కాలు చెయ్యి ఆడుతున్నప్పుడు కబురు చేస్తేనే వచ్చి 6 సంవత్సరాలయింది. ఈ స్థితిలో వస్తే తల్లిదండ్రుల భారం వహించాలి. వాళ్ల బాధ్యత నెత్తిన వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు రారనే విషయం లక్ష్మికి అర్థమైంది. ఏం జరిగినా తనే ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంది. క్రమేపీ రామారావు కోలుకుని నడవగలిగే స్థితికి వచ్చాడు. గంగా నదీ తీరం, పౌర్ణమి, నీలాకాశంలో మెరిసే చంద్రుడి కిరణాలు చూసేవాళ్ల మనస్సుకి ఉదారంగా ఎనలేని హాయినిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ గంగా తీరంలో నడుస్తున్నారు. ఆ ఇద్దరి నీడలు ఒకదాని మీద ఒకటి పడి ఒకటిగానే కనిపిస్తున్నాయి. గంగానది ప్రవాహపు పిల్లతెరల అలల ప్రశాంతత ఉంది ఆ ఇద్దరిలో. భర్త మధ్య మధ్యలో నడుస్తూ తూలి పడబోతుంటే భార్య చేతి ఆసరా ఇస్తోంది. నువ్వు తీసుకున్న నిర్ణయం వెనక ఎంత మానసిక క్షోభని అనుభవించి ఉంటావో కదా అన్నాడు రామారావు భార్య భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తీసుకోక తప్పదు. ఆ నిర్ణయం వల్లే మనకి ఇప్పుడు శాంతి లభిస్తోంది. మన జీవితపు ఆఖరి మజిలి పవిత్ర గంగానది ఒడ్డున కాశీలో ముగుస్తుందని కల్లోనైనా అనుకున్నామా? పరిస్థితులు మనకు గమ్యాన్ని చూపించాయి. మనం చేసిన పని మన తర్వాత కూడా ఎంతో కొంతమందికి సహాయపడుతుంది. జీవితంలో బాధ్యతలు నెరవేర్చిన తర్వాత భవబంధాల నుండి విముక్తి చెంది తాపత్రయం వీడితేనే మనకు ప్రశాంతత. పిల్లల విషయంలో కూడా అంతే అంటూ తాము ఉంటున్న వృద్ధాశ్రమం వైపు భర్తని తీసుకుని నడిచింది లక్ష్మి. జీవితం నేర్పిన పాఠాల అనుభవాలతో మనస్సులో ఏ చీకు చింత లేని అలౌకికమైన నిర్వాణ స్థితికి వచ్చారు వారిద్దరూ. సుబ్బారావు నారాయణ వారసత్వ పట్టా సంపాదించారు. స్థలం అమ్మి ఇద్దరు చెరిసగం పంచుకోవాలని అంగీకారానికి వచ్చారు. రిజిస్టర్ ఆఫీసులో దస్తావేజుల కోసం అర్జీ పెట్టుకున్నారు. లక్షల కొద్దీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో చాలా డబ్బు ఆఫీసుల్లో లంచాలు ఇచ్చారు. దస్తావేజులు చేతికి వచ్చాయి. ఆఫీస్ దాటి బయటికి రాగానే వాటిలో సారాంశం చదివేసరికి అన్నదమ్ములిద్దరికీ కళ్ళు బైర్లు కమ్మాయి. రామారావు 6 నెలల ముందే ఆ స్థలం అమ్మేశాడు. కథ సమాప్తం.